అమలాపురం అల్లర్ల ఘటనలో మంత్రి విశ్వరూప్ కొడుకు కృష్ణారెడ్డి బెదిరింపులు ఆడియో నెట్టింట వైరల్ అవుతుంది. అమలాపురం రూరల్ ఈదరపల్లి వైసీపీ ఎంపీటీసీ అడప సత్యబాబును మంత్రి విశ్వరూప్ కొడుకు కృష్ణారెడ్డి బెదిరించాడు. నా ఇంటికి నిప్పు పెడతారా అంటూ బూతు పురాణం అందుకున్నాడు. మమ్మల్ని చంపాలని చూస్తారా అంటూ నోటికి వచ్చినట్లు అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా తల్లిని పెళ్లాన్ని అమ్ముకున్న వాళ్ళేనంటూ మంత్రి తనయుడు కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కాగా విధ్వంసంతో తనకు సంబంధం లేకపోయినా వైసీపీలోని మరో వర్గం నన్ను ఇరికించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఎంపీటీసీ అడప సత్యబాబు. అమలాపురం అల్లర్ల ఘటనలో మంత్రి విశ్వరూప్ కొడుకు కృష్ణారెడ్డి బెదిరింపులు ఆడియో నెట్టింట వైరల్ అవుతుంది. అమలాపురం రూరల్ ఈదరపల్లి వైసీపీ ఎంపీటీసీ అడప సత్యబాబును మంత్రి విశ్వరూప్ కొడుకు కృష్ణారెడ్డి బెదిరించాడు. నా ఇంటికి నిప్పు పెడతారా అంటూ బూతు పురాణం అందుకున్నాడు. మమ్మల్ని చంపాలని చూస్తారా అంటూ నోటికి వచ్చినట్లు అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా తల్లిని పెళ్లాన్ని అమ్ముకున్న వాళ్ళేనంటూ మంత్రి తనయుడు కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కాగా విధ్వంసంతో తనకు సంబంధం లేకపోయినా వైసీపీలోని మరో వర్గం నన్ను ఇరికించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఎంపీటీసీ అడప సత్యబాబు. అమలాపురం అల్లర్ల ఘటనలో మంత్రి విశ్వరూప్ కొడుకు కృష్ణారెడ్డి బెదిరింపులు ఆడియో నెట్టింట వైరల్ అవుతుంది. అమలాపురం రూరల్ ఈదరపల్లి వైసీపీ ఎంపీటీసీ అడప సత్యబాబును మంత్రి విశ్వరూప్ కొడుకు కృష్ణారెడ్డి బెదిరించాడు. నా ఇంటికి నిప్పు పెడతారా అంటూ బూతు పురాణం అందుకున్నాడు. మమ్మల్ని చంపాలని చూస్తారా అంటూ నోటికి వచ్చినట్లు అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా తల్లిని పెళ్లాన్ని అమ్ముకున్న వాళ్ళేనంటూ మంత్రి తనయుడు కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కాగా విధ్వంసంతో తనకు సంబంధం లేకపోయినా వైసీపీలోని మరో వర్గం నన్ను ఇరికించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఎంపీటీసీ అడప సత్యబాబు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి ఫోన్ లో అందిస్తారు. చిరంజీవి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు కనుక మనం చూస్తున్నట్లయితే కనుక అమలాపురంలో ఏం జరుగుతుందో అన్న విషయంలో పోలీసులు
ఉన్నారు. అయితే ఈ రోజు పుణ్యపు విశ్వరూప తనయుడు అమలాపురం ఎంపీటీసీ సత్యబాబు ఫోన్ చేసి బెదిరింపులు తెరలేస్తారని చెప్పచ్చు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఎవరైతే తన ఇంటికి ముక్కు పెట్టారో వాళ్ళందరినీ బజారులతో పోలీసు బూతులు తెచ్చడం, బూతు పరాణం మొదలెట్టడం జరిగింది. అయితే ఎంపీటీసీ సత్యబాబు ఎవరైతే ఉన్నారో తన తీవ్ర మనస్తత్వానికి గురైనట్లు తెలుస్తుంది. అయితే ఒక పక్కన చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే తన ఇంటికి ముప్పెట్టారో వాళ్ళు ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదని, ఎవరైతే ఉన్నారో వారికి కూడా అదే తరహాలో చేసి నా వెనకాల కూడా మనుషులు ఉన్నారని కూడా జరిగింది. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ.